అండ్ నాకు గుర్తున్నంత వరకు ఒక వీడియోలో అనుకుంటాను. ఐ థింక్ మరి సక్సెస్ మీట్‌లోనో, ఆడియో ఫంక్షన్‌లో తెలీదు గానీ, జెనీలియా గారు ఏడ్చారు. లాంగ్ బ్యాక్. లాంగ్ బ్యాక్ బొమ్మరిల్లు ఫంక్షన్‌లో అనుకుంటా. ఐ థింక్ అంత కమిట్మెంట్ పెట్టారండి. షూర్ షూర్. లేకపోతే అంత పేరు రాదు కదండి. తను ఎలా పెట్టే ఉందండి ఎఫర్ట్, ఆవిడ తను పెట్టే వర్క్ ఎఫర్ట్, తను పెట్టే సినిమాకి సంబంధించి? తను అంత ఎఫర్ట్ పెట్టింది కాబట్టి మీరు కష్టపడతారు. ఇప్పుడు ఈ సినిమా ఉంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, జస్ట్ ఒక విషయం చెప్పేసి వెళ్ళిపోదాం అంటే క్విక్గా చేసేయచ్చు. దాంట్లో ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలి అని బలవంతంగా కూర్చొని దాంట్లో ఇప్పుడు ఒక కొత్త విషయం తీసుకున్న తర్వాత ఆ విషయం గురించి మొత్తం మీరు వెళ్ళి అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి దాంట్లో మన మన ఫిలాసఫీ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఇవన్నీ లేయర్లు తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. అంత తెచ్చి పెట్టి చెప్పేటప్పుడు ఏంటంటే ఒక అప్రిషియేషన్ వచ్చేటప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఆ అప్రిషియేషన్ వచ్చేటప్పుడు ఏంటంటే అదే జనరల్ ఎక్స్ప్రెషన్ కూడా అది అప్రిషియేట్ అవ్వలేదన్నప్పుడు ఎలా ఉంటుంది, దొరకట్లేదన్నప్పుడు ఎలా ఉంటుంది, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. సో అవన్నీ కాకపోతే ఏంటంటే ఆ పెట్టిన ఎఫర్ట్కి వచ్చిన ఒక ఇది, అది గిఫ్ట్, అది తనకి గుడ్. ఇందులో అదే మ్యాజిక్ జరుగుతుంది అనుకుంటున్నా.